హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. మనము బజార్ నుంచి ఇలా చినులపై తెచ్చినప్పుడు వీటిని పైనటువంటి తొక్కును తీయటానికి మనం చాలా కష్టపడుతుంటాం కదండి. వీటిల్ని చాలా ఈజీగా మనము ఈ పొట్టుని తీసేయచ్చు. ఇది ఏ విధంగా తీయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇలా చినులపాయని తీసుకొచ్చినాక ఒక్కొక్క పాయని ఇలా విడిగా తీయాలండి. వీడియో చూపిస్తున్నారు చూడండి. చినులపైకి ఉన్న పాయలన్నిటిని విడిగా తీయాలి. ఒక్కొక్కసారి ఇవి గట్టిగా ఉండి రానప్పుడు ఒక సుతితో కానీ ఒక చిన్న రాయితో కానీ చిన్నగా కొడితే చాలండి. అది చాలా ఈజీగా ఆ పాయలన్నీ విడిపోతాయి. ఇలా ఒక్కొక్క పాయను మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత దీనిపైన పొట్టును కూడా సపరేట్ చేసేయాలి. ఇలా చూసారా, ఈ అన్ని పాయలని తీసేసినాక ఈ పొట్టును మొత్తాన్ని ఇలా వేరు చేసేసుకోవాలి. ఇలా వేరు చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసుకోవాలండి. ఇలా ఆయిల్ తీసుకొని చేతికి బాగా మనం అప్లై చేసుకొని చిల్లుల పైన ఈ విధంగా అన్ని పాయలకు ఈ విధంగా మనము ఈ ఆయిల్ని అప్లై చేసేయాలి. చేసిన తర్వాత ఎండలో పెట్టాలండి. ఎండ బాగా తగిలే చోట పెట్టాలి. ఇది ఎండ పోయేటప్పుడు ఉల్లిపాయలు తీసేటప్పుడు నేను తీసానండి వీడియో, అందుకే మీకు లైట్గా కనిపిస్తుంది. ఇలా బాగా ఎండిన తర్వాత తీసుకొచ్చిన ఉల్లిపాయల్ని ఒక క్లాత్లో వేసేయాలండి. ఇక్కడ నేను ఒక కాటన్ కర్చీఫ్ ఒక దాన్ని తీసుకున్నాను. తీసుకొని దాంట్లో ఈ చిన్నులపాయలను మొత్తాన్ని ఈ విధంగా వేసుకున్నా అండి. ఎక్కువ క్వాంటిటీలో ఉంటే ఎక్కువ కాకుండా కొంచెం కొంచెంగా వేసేసి ఇక్కడ వీడియో చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా చిన్నులపాయల్ని ఈ విధంగా కొట్టాలండి. ఈ విధంగా కొట్టిన తర్వాత మనము బట్టలు నుసుగుతాం కదా, ఆ విధంగా వీడియో చూపిస్తాం చూడండి, ఆ విధంగా అనాలి. ఒక్కోసారి కొడుతూ ఒక్కోసారి నుసుగుతున్నట్టుగా అనాలండి. ఈ విధంగా అంటే చినిగిపోయినటువంటి పొట్టు మొత్తం చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అయిన తర్వాత ఇలా చూడండి ప్లేట్లో వేసేసాను. ఇలా ప్లేట్లో వేసినప్పుడు వీటిపై ఉన్న తొక్కు మొత్తం ఏ విధంగా పోయిందో మీరే చూడండి ఒకసారి. చూడు, అన్నీ తొక్కు పోయేసి చాలా నీట్గా చిల్లుపై మొత్తం ఇలా విడిపోయిందండి. చూస్తున్నారు కదా. వీటిని ఇలా ఒక పేపర్ వేసి ఈ విధంగా చెరుగుతున్నానండి. ఇంట్లో ఇలా చెరుగుతున్నా కదా, గాలి మొత్తం పోయిద్దని చెప్పి చిన్నగా చెరుగుతున్నాను. ఇలా చెరుగుతూ తొక్కు మొత్తాన్ని ఈ విధంగా చేత్తో తీసేస్తున్నాను. 1, 2 ఒకవేళ తొక్కు పోతే చేత్తో ఊరక తీసేసిన ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా చిల్లుపై ఉన్న పొట్టు మొత్తాన్ని చాలా ఈజీగా మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఎన్ని చిన్నులపాయలు అయినా సరే చాలా ఈజీ పద్ధతిలో మనం ఈ విధంగా తీసేసుకోవచ్చండి. ఈ చిన్నిపాయ రెబ్బలను పచ్చడిలో కూడా వేసుకోవచ్చండి. లేదంటే కొంతమంది డైలీ అన్నంలో చిన్నిపాయ తినే అలవాటు ఉండిద్ది కదా, అలాంటి వాళ్ళు గ్లాసు సీసాలో కొంచెం పసుపు కలిపి వీటిల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎంతో ఈజీ పద్ధతిలోనే ఈ చిన్నులపాయ రెబ్బలపై నుండి పొట్టుని చాలా ఈజీగా తీసేయచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.